బ్యాక్ టు న్యూస్. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో నిలిచిపోయిన అంబులెన్స్లకు లైన్ క్లియర్ అయింది. అంబులెన్స్లు హైదరాబాద్ వచ్చేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చిన హైకోర్టు బోర్డర్లో అంబులెన్స్ల నిలిపివేతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో అంబులెన్స్లను ఆపొద్దు అన్న తమ ఆదేశాలను పాటించకపోవడంపై సీరియస్ అయింది. తాము వద్దన్న పని ప్రభుత్వం చేసి చూపిస్తోంది అన్న హైకోర్టు సర్కార్ చర్యలు కోర్టు ధిక్కరణ కిందకొస్తాయంటూ హెచ్చరించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏపీ నుంచి కరోనా రోగులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వెళుతుండగా అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం పోలీసుల సాయంతో అంబులెన్స్లను నిలిపేస్తోంది. దీనిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులు పట్టించుకోలేదంటూ తెలంగాణ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అంబులెన్స్లను ఆపొద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. నేటి విచారణలో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి తమ వాదనలు వినిపించింది. ఏపీ సర్కారు తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇతర రాష్ట్రాల వాహనాలను అడ్డుకుంటే అది ఆర్టికల్ 14 ఉల్లంఘనే అని ఏజీ వాదించారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాము వ్యవహరిస్తున్నామని, ఇతర రాష్ట్రాల వారు వస్తే కరోనా మరింత ప్రబలే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది. అయితే తెలంగాణ హైకోర్టు ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలపై సానుకూలంగా స్పందించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగుల సహాయం కోసం కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ను నిలుపుదల చేసిన హైకోర్టు అంబులెన్సులు ఆపేందుకు వీల్లేదని తెలంగాణ పోలీసు డిపార్ట్మెంటుకు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం పాత సర్క్యులర్ లో మార్పులు చేసి కొత్త సర్క్యులర్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఏపీ అంబులెన్స్ల ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. అయితే ప్రభుత్వ ఆదేశాలు అందకపోవడంతో పోలీసు అధికారులు అంబులెన్స్లకు ఇప్పటి వరకు అనుమతినివ్వలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ అంబులెన్స్లను ఆపొద్దని పోలీసు అధికారులను ఆదేశించింది. దీంతో ఈ పాస్ లేకున్నా ఏపీ అంబులెన్స్లను రాష్ట్రంలో అనుమతిస్తున్నారు పోలీసులు. సరిహద్దుల్లో అంబులెన్స్ల నిలిపివేత వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ఏ రాష్ట్ర ప్రజలైనా ప్రాణం ప్రాణమే అంటూ కామెంట్ చేశారు. సజ్జల వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావద్దన్నది తమ ఉద్దేశం కాదని, బెడ్ కన్ఫర్మేషన్ ఉంటేనే రావాలన్నామని వ్యాఖ్యానించారు. అత్యవసరమైతే ఎక్కడ ట్రీట్మెంట్కి అవకాశం ఉన్నా, ఎక్కడ అవసరం ఉన్నా అవకాశం ఉన్న చోటలంతా అలౌ చేయాలి. వీటన్నిటికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఫామ్ చేయడంలో సంయమనంతో మోర్ స్టేట్స్మెన్ లైక్గా ఇది చేయాల్సిన సమయం ఇది. అంతే తప్ప ఆవేశంగా వన్ అప్ మ్యాన్షిప్ కోసం ఏదో స్కోర్ చేయడం కోసం నినాదాలు ఇచ్చి లేని ఆవేశాలు పెంచి అదేదో బార్డర్ డిస్ప్యూట్ లాగా దీన్ని తీసుకుపోవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ఏ హాస్పిటల్లో ఉందో తెలియకుండా నేరుగా వెళ్ళిపోవడం అంటే రిస్క్ కొని తెచ్చుకోవడమే. మోర్ మానవత్వంతో ఆలోచించి ఇలా వచ్చే అంబులెన్స్లను అలౌ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వానికి. దయచేసి ఇది అడ్డుకోవటం అనేది మాట్లాడుతున్నాం. ఇప్పుడున్నాయి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఓకే, మనం అడ్డుకుంటున్నామంటే ఎవరిని అడ్డుకుంటున్నాం అనాలి? వేరే రాష్ట్రాల వాళ్ళు మీరు ఆర్టీపీసీఆర్తో నెగిటివ్తోనే రాండి, అప్పుడే మిమ్మల్ని అలౌ చేస్తాము ఈ స్టేట్లో కంటే మనం దాన్ని అడ్డుకోవటం అని మాట్లాడాలి. మనం అలాంటి పరిస్థితులు మనం చెప్పలేదు. మనం ఇక్కడ ఏదైతే సివియర్ కండిషన్స్లో వస్తున్నారో, మెడికల్ ఎమర్జెన్సీ కోసం మీరు వస్తున్నారు, మీరు వచ్చే ముందు, ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి, మీరు వెళ్ళాలనుకున్న హాస్పిటల్స్లో బెడ్స్ లేవు. వెళ్ళటం వల్ల ప్రయోజనం ఏంటి? అక్కడ లేవని చెప్పేసి ఇంకొక హాస్పిటల్కి వెళ్తున్నారు, అక్కడ బెడ్స్ లేవు. ఈ ప్రాసెస్లో ఏమవుతున్నది? దీని బదులు అక్కడే ఏదైనా హాస్పిటల్లో ఉంటే అక్కడే అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడానికి బాగుంటుంది కదా. సో ఇవన్నీ మనం అక్కడ లేవు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. వచ్చే ముందు మీరు టైప్ చేసుకోండి, మీరు ముందే బెడ్ రిజర్వ్ చేసుకోండి. మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం, మీరు ఏదైతే హాస్పిటల్లో బెడ్ రిజర్వ్ చేసుకుంటారో తెలంగాణ ప్రభుత్వం విల్ ఎన్ష్యూర్ దట్ ద పేషెంట్ విల్ బి అడ్మిటెడ్ ఇన్ దట్ సెడ్ హాస్పిటల్. ఇతర రాష్ట్రాలు కూడా ఆలోచించాలి, మా పేషెంట్స్ అక్కడికి వెళ్తున్నారు,
మాకు ఇచ్చిన కోటాలో మేము ఏమైనా ఇచ్చుకోవచ్చా మా పేషెంట్స్ కోసం? ఒక మెకానిజం అయితే ఉండాలి కదా. 40% 30% పేషెంట్స్ హైదరాబాద్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు, మాకు వచ్చే వాటిలో మేము కూడా కొన్ని ఇచ్చుకోవాలి. ఎలా నాకు ఇన్ఫెక్షన్ లేదు, ఇప్పుడు నేను ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సో నాకు వచ్చే కోటాలోనే ఇన్ని మెట్రిక్ ఆక్సిజన్ ఇస్తాను, లేదా ఇన్ని రకాల ఇంజెక్షన్స్ ఇస్తాను మా పేషెంట్స్కి, మీరు గవర్నమెంట్ ద్వారా మీరు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి ఈ టైంలో. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్లను ఆపడం నుంచి మంచి సాంప్రదాయం కాదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఇరు రాష్ట్రాల నేతలు చర్చించుకొని సమస్య పరిష్కరించుకోవాలన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్న రోగులు వారి బంధువులను ఆపడం ఏ రకంగానూ మానవీయం కాదన్నారు. అంబులెన్స్లను సరిహద్దుల్లో ఆపొద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించాలన్నారు. సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అంబులెన్సులు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో వైద్యం పొందడానికి వస్తున్నటువంటి పేషెంట్స్ను తీసుకొస్తున్నటువంటి అంబులెన్సులను తెలంగాణ సరిహద్దులు ఆపడం ఏదైతున్నదో ఇది మంచి సాంప్రదాయం కాదు. మిగతా రాష్ట్రాలకు వేరు, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యలో ఒక సమన్వయం ఉండాలి, సహకారం అందించుకోవాలి. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధినేతలు కానీ అధికారులు కానీ కలిసి కూర్చొని సమస్య పరిష్కార మార్గం కనుగొనాలి. ఈ లోపల తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అంబులెన్సులను సరిహద్దులో ఆపకూడదని, అంబులెన్సులకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అడ్డంకులు కల్పించకూడదని తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవించాలి. ఇప్పటికే ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్లను అడ్డుకున్న వేళ కర్నూలు బోర్డర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రాణాలు పోతున్నాయి, మహాప్రభో అంటూ బాధితులు మొరపెట్టుకున్నా పోలీసులు కరగలేదు. దీంతో సకాలంలో వైద్యం అందక 2 కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. గత రాత్రి ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకటించిన దగ్గర నుంచి తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ ఎత్తున అంబులెన్స్లు నిలిచిపోయాయి. ఉన్నట్టుండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అప్పటికే హైదరాబాద్ బయలుదేరిన కోవిడ్ బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించిన 2 బాధితులు ఊపిరందక మృతి చెందారు. దీంతో కర్నూలు సరిహద్దుల దగ్గర తీవ్ర విషాదం నెలకొంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో మరో 20,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 22,018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 13 లక్షలకు పైగా ఉన్నట్టు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ నమోదైన కేసుల్లో 3,432 కేసులతో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా కేసులున్నాయి. చిత్తూరులో 2,708, అనంతపురంలో 2,233 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 2,03,787 యాక్టివ్ కేసులున్నట్టు బులెటిన్లో పేర్కొన్నారు. కోవిడ్ బారి నుంచి కోలుకొని మరో 19,177 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోవిడ్ను జయించిన వారి సంఖ్య 11 లక్షలు దాటింది. ఇవాళ మరో 96 మంది కోవిడ్ బారిన పడి చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 9,173కు చేరింది. అనంతపురంలో 11 మంది, తూర్పుగోదావరి, విశాఖ, పశ్చిమ గోదావరిలో 10 మంది, విజయనగరంలో 9, చిత్తూరు, కృష్ణాలో 8 మంది, గుంటూరు, నెల్లూరు 7, కృష్ణా, శ్రీకాకుళంలో 6, కడపలో 4 చొప్పున మరణించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,77,00,000కు పైగా టెస్టులు చేసినట్టు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రుల సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా బాధితులకు బెడ్స్ కేటాయించే విషయంలో అలసత్వం ఉండకూడదని మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి హాస్పిటల్ కి నోడల్ ఆఫీసర్ని నియమించామన్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్స్, ఆర్ఎంఓలు నోడల్ ఆఫీసర్ సమన్వయంతో వ్యవహరించాలన్నారు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా 50% కరోనా బాధితులకు బెడ్స్ ఏర్పాటు చేసేట్టు ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. 840 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి ఈ కేజీహెచ్ హాస్పిటల్లో అని చెప్తా ఉన్నారు. చాలా ఎక్కువ బెడ్ స్ట్రెంత్ ఇక్కడ ప్రజలకు అందుబాటులో మరి ఉండటం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా డాక్టర్స్ పరంగా కానివ్వండి, లేకపోతే స్టాఫ్ పరంగా కానివ్వండి, దాదాపుగా 1,500 మంది
డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, టెక్నీషియన్స్ కానీ అందరితో కలిపి 1500 మంది సిబ్బందిని ఇక్కడ అందుబాటులో పెట్టడం జరిగింది. ఇంకా కోవిడ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా కూడా కోవిడ్ తరఫున కూడా రిక్రూట్మెంట్ పూర్తి చేయడం జరుగుతూ ఉంది. తాత్కాలిక తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 57,416 కరోనా టెస్టులు నిర్వహించగా 4,305 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 607 కేసులు నమోదయ్యాయి. గతంతో పోల్చితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,361 మంది కరోనా నుంచి కోలుకోగా 29 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 5,20,709 పాజిటివ్ కేసులు నమోదు కాగా 4,62,981 కోవిడ్ ప్రభావం నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో 54,832 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 2,896కి పెరిగింది. దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 3,43,144 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే గడిచిన 24 గంటల్లో భారీ సంఖ్యలో డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే 3,44,776 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ఇటు మరణాల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 4,000 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,04,893 యాక్టివ్ కేసులున్నాయి. అయితే దేశంలో ఇప్పటివరకు 17,9,29,858 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. కరోనా సెకండ్ వేవ్ పై దేశం యుద్ధం చేస్తోందన్నారు ప్రధాని మోదీ. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అన్నారు. వ్యాక్సిన్ పై ఫార్మా కంపెనీలు స్పీడ్ పెంచాయన్నారు. అందుకోసం సైంటిస్టులు రాత్రి పగలు పనిచేస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. ఆక్సిజన్ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నామన్నారు. అందుకోసం వాయుసేన, ఆర్మీ, నేవీ కలిసి యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. మారుమూల ప్రాంతాలకు కూడా రైళ్ల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నామని ప్రధాని స్పష్టం చేశారు. స్పుత్నిక్ వి ప్రస్తుతం దేశంలో అందరి చూపు ఈ రష్యా టీకాపైనే. కోవిడ్ సంక్షోభం నుంచి బయటపడడానికి విదేశీ టీకాలకు కేంద్రం అనుమతులు మంజూరు చేస్తోంది. ఇప్పటికే స్పుత్నిక్ వి అత్యవసర వినియోగానికి భారత్ అనుమతించింది. ఈ టీకాలను దేశీయంగా ఏడాదికి 85 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో టీకా ధరను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ ప్రకటించింది. వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఇది గుడ్ న్యూసే. త్వరలో అందుబాటులోకి రానున్న మూడో టీకా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధరను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది. ఒక్కో డోస్ ధర 995గా నిర్ణయించింది. టీకా వాస్తవ ధర 948 రూపాయలు కాగా దీనికి జీఎస్టీ అదనమని తెలిపింది. అయితే ఇది దిగుమతి చేసుకున్న టీకా ధర మాత్రమేనని తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి చేసే టీకా ధర ఎంత ఉంటుందన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దేశీయ వ్యాక్సిన్ ధరలు మాత్రం తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి భారత్లో రెడ్డీస్ ల్యాబొరేటరీ ఉత్పత్తి చేస్తోంది. ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ రెడ్డీస్ నిర్వహించింది. మరోవైపు ఇప్పటి వరకు రష్యా టీకాను 59 దేశాల్లో వినియోగిస్తున్నారు. భారత్ అనుమతించడంతో ఈ సంఖ్య 60కి చేరింది. ప్రస్తుతం ఇతర దేశాల్లో స్పుత్నిక్ విని $10లకు విక్రయిస్తున్నారు. మరోవైపు సీరం ఇన్స్టిట్యూట్, కోవిషీల్డ్, భారత్ బయోటెక్, కోవాక్సిన్ టీకాలకు ప్రభుత్వం $2 మాత్రమే చెల్లిస్తోంది. వీటితో పోల్చుకుంటే స్పుత్నిక్ ధరపై కాస్త ఎక్కువగానే ఉంది. కేంద్రానికి ఈ టీకాను ఏ ధరకు అమ్ముతుంది అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. స్పుత్నిక్ వి టీకా 91.6% ప్రభావశీలత కలిగిందిగా 3వ దశ క్లినికల్ పరీక్షల మధ్యంతర విశ్లేషణల్లో నిర్ధారణ అయినట్లు RDIF ప్రకటించింది. దీన్ని 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య నిల్వ చేసే వీలుంది. దాంతో టీకా భద్రపరచడం, పంపిణీకయ్యే వ్యయాలు తగ్గిపోయాయి. ఇది కూడా 2 డోసుల టీకా. మొదటి డోసు ఇచ్చిన 21 రోజున రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. 28 నుంచి 42 రోజుల వ్యవధిలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుందని తెలిపారు. టీకా తీసుకున్న తర్వాత జ్వరం వస్తుందని, పారాసిటమాల్ టాబ్లెట్ వాడితే సరిపోతుందని, దీనికి మించి దుష్ప్రభావాలు ఉండవని RDIF వివరించింది. అన్ని వయస్సుల వారిలోనూ స్పుత్నిక్ వి టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. పీఎం కిసాన్ 8వ విడత పెట్టుబడి సాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో 19,000 కోట్ల సాయాన్ని మోదీ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం జమ కానుంది.
ఇంతకు ముందు 7 విడతల్లో నిధులు విడుదల చేసినప్పటికీ అత్యధికంగా ఈసారి 19,000 కోట్లు విడుదల చేయడం విశేషం. దేశంలోని రైతులను ప్రోత్సహించేందుకే కేంద్రం ఈ పథకాన్ని తెచ్చిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలను తాత్కాలికంగా నిషేధించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఆస్ట్రేలియా విధించిన నిషేధం నేటి అర్ధరాత్రితో ముగియనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. అర్ధరాత్రి నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన అన్ని వాణిజ్య విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ప్రకటించింది. అయితే ప్రతి సర్వీసును ప్రారంభానికి ముందు పటిష్ట తనిఖీ ఉంటుందని తెలిపారు. బులియన్ మార్కెట్లో విలువైన లోహం పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే 24 క్యారెట్ల పుత్తడి ధర 50,000 రూపాయల దిశగా పరుగులు పెడుతోంది. కోవిడ్ ప్రకంపనల నేపథ్యంలో లాక్డౌన్లు, వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగమనం వెరసి మదుపర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడులుగా పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దేశీయ ప్రధాన స్టాక్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 46,500 రూపాయల వద్దకు చేరగా ఆర్థిక రాజధాని ముంబైలో 44,850 రూపాయలుగా నమోదవుతోంది. హైదరాబాద్, విశాఖల్లో 10 గ్రాముల పుత్తడి 22 క్యారెట్ల ధర 44,650 కాగా 24 క్యారెట్ల ధర 48,710 రూపాయల వద్దకు చేరింది. మరో విలువైన లోహం వెండి కేజీ ధర స్వల్పంగా తగ్గి 75,900 రూపాయలుగా నమోదవుతోంది. దేశంలో పెట్రోల్ ధరలు మరోమారు పెరిగి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా హైదరాబాద్లో పెట్రోల్ ధర 30 పైసల మేర పెరిగి 95.97 వద్ద, డీజిల్ ధర 37 పైసలు పెరిగి 90 రూపాయల 43 పైసల వద్దకు చేరాయి. శుక్రవారం రోజున దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు 92 రూపాయల 34 పైసలుగా ఉండగా డీజిల్ ధర 82 రూపాయల 95 పైసల వద్దకు చేరింది. ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల మార్క్ను దాటేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్తో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్కు 100కు పైగా చెల్లించాల్సి వస్తోంది. స్టాక్ అప్డేట్. దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. వారాంతపు సెషన్ను ఫ్లాట్గా ఆరంభించిన సూచీలు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతూ చివరికి అక్కడికక్కడే ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 41 పాయింట్ల మేర లాభంతో 48,732 వద్దకు చేరగా నిఫ్టీ 18 పాయింట్ల స్వల్ప నష్టంతో 14,677 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనల నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించడం మార్కెట్పై ప్రభావం చూపినట్టయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు సమయం దగ్గర పడుతున్న వేళ భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జూన్ 18 నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ పరిస్థితులు కివీస్ టీంకు సరిగ్గా సరిపోతాయన్నారు. అక్కడ వాతావరణ పరిస్థితులు, పిచ్ల తీరును బట్టి చూస్తే న్యూజిలాండ్కు విజయ అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. భారత ఆటగాళ్లతో పోలిస్తే న్యూజిలాండ్ ఆటగాళ్లు ఆ వాతావరణంలో కాస్త మెరుగ్గా రాణించే అవకాశం ఉందని తెలిపారు. భారత జట్టు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కనూర్కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి ఆపై మరింత బలపడి ఈ నెల 16న తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫానుగా మారితే దీన్ని తౌక్టే అని పిలుస్తారు. తౌక్టే తీవ్ర తుఫానుగా, అతి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెంది గుజరాత్ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.